సూర్యాపేట జిల్లా గరడేపల్లిలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇక్కడ 3వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మేకపోతుల చంద్రయ్య ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలు మద్దతుదారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాడు. గరడేపల్లి మండల కేంద్రంలో మంచి మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు నేతలు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని ధీమాగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో గరడేపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు నేతలు. మంత్రి గారి సహాయంతో గ్రామ పెద్దలతోని అందరి సహాయ సహకారాలతో ఈరోజు మేము ముందుకు వచ్చినాం. అయితే మంత్రి గారి నిధులు కానీ గ్రామ పంచాయతీ నిధులు కానీ ఏ నిధులైనా కానీ ఇప్పుడు సైడ్ కాలువలు కానీ పింఛన్లు కానీ రోడ్లు కానీ ఏదైనా ప్రతి ఒక్కటి మంచి చేద్దాం అనేది మా అభిలాషం. గెలిచింది అసలు గడేపల్లి గ్రామ పంచాయతీ ఫస్ట్ లో ఉండాలని నా కోరిక. మంచి చేద్దామని మా ఆశ. ఇప్పుడు మంచి రెస్పాండ్ ఉంది. ఇందిరా మిల్లు వచ్చినాయి. మా లోకల్ గా మంచిగా చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. మాకు అంత అనుకూలంగా ఉంది. ప్రభుత్వం ఈ పైసా మాకు ఖర్చు లేకుండా బ్రహ్మాండంగా మంచిగా పనిచేస్తాం. ఏ పని లేకుండా యువతకి ఏ విధంగా చేద్దాం ఏది చేయమంటే అది చేస్తాం. మహిళలకు కూడా వాళ్ళ పింఛన్లు అయితే ఒంటరి మహిళలకు పింఛన్లు అయితే ఇట్లా చనిపోయిన పింఛన్లు అయితే అందరికీ మేము సమకూరుస్తున్నాం. గడేపల్లిలో బస్ స్టాండ్ లేదు. పెద్దల దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మేము ఆయన ద్వారా మేము సాధించుకుంటాం. మంత్రి గారి ద్వారా సాధించుకుంటాం. అందరం గ్రామ పెద్దలు అందరం కలిసిపోయి సాధించుకుంటాం. గారకొండతాను కానీ మాకు ఎక్కడ కూడా 33 8 పోను ఉన్న 25 ఆ 25లో కూడా అది కూడా పార్టీగానే చేస్తున్నారు. ఎక్కడ కూడా రెబల్ కానీ ఏది కానీ నేను ఉన్నాను కానీ ఎక్కడ కూడా 20 గ్రామ పంచాయతీ 20 గ్రామ పంచాయతీ తక్కువ నా యొక్క ఊహాచిత్రం నాకు ప్లస్ ఎమ్మెల్యే ఎన్నికల ఓట్ బ్యాంక్ సిస్టంలో పనికిపోతాం. అదే మెజార్టీ సిస్టంలో అభివృద్ధి అనేది అంటే మంచిగా లేదు. సన్న బియ్యం వచ్చింది, రేషన్ కార్డు సిస్టమ్ వచ్చింది. 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు ఆ కుటుంబం పెరుగుతున్న కుటుంబ సభ్యులు దాంట్లో అదనేది అంటే అందుట్లో ఇంకోటి ఏంటంటే మన జనరల్గా కూడా మంత్రి గారి నియోజకవర్గం కదా ఏదైనా ఇండ్లు కానీ ఏదైనా వస్తాయనేది మామూలుగా ఉన్న పార్టీ అనేది దేశంలో ఒకటి సామాన్య కుటుంబాలు కాంగ్రెస్కి ఇస్తున్నారు. కాంగ్రెస్కి ఇస్తున్నాం ఏదైనా సాధించుకుంటాం. ఇండ్లు కానీ ఏదైనా కానీ రకరకాల సీఎం రిలీఫ్ అని ఇన్ని దాని మీద ప్రజల్లో మాత్రం నా యొక్క అనుభవాలతో ఏంటంటే క్లియర్గా ఈ మండలం కదా ఆ బాగుంటుంది మా మండలం క్లియర్గా